అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, మంగళ ద్రవ్యాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అసలు అవి ఏంటి? మంగళ ద్రవ్యాలంటే పసుపు, కుంకుమ, గంధము, చందనపు చెక్క, సానరాయి, మంగళసూత్రాలు, నల్ల పూసలు, దర్భ, తర్వాత మనకి గాజులు, తర్వాత మనకి చెరుకు ముక్క, తమలపాకులు, తర్వాత మనకి దేవుడు పెట్టే నైవేద్యపు గిన్నెలు, నైవేద్యము, తర్వాత పంచపాత్ర, అరివేణి, అర్ఘ్యపాత్ర, హారతి ప్లేటు, కర్పూరము, ఇవే మంగళ ద్రవ్యాలు. అంటే మంగళకరమైన ద్రవ్యాలు అంటే భగవంతునికి సమర్పించేది, భగవంతుడిని అర్చించేవన్నీ కూడా మంగళ ద్రవ్యాలే. మీరు పెట్టుకునేటువంటి ఆడవాళ్ళు పెట్టుకునే ప్రతి ఆభరణం కూడా మంగళ ద్రవ్యమే. మెట్టల నుంచి మొదలుపెట్టి చెవుల కమ్మల దాకా పెట్టుకునే మంగళ ద్రవ్యాలే. ఇక్కడ బంగారం. మట్టెలు అనేది దీర్ఘ సుమంగళ యోగానికి. ఇక్కడ మీకు మళ్ళీ మెట్టలు అంటే మళ్ళీ నేను సైన్స్ ప్రకారం వెళ్తానండి. మెట్టలు ఎందుకు, గాజులు ఎందుకు? కోర్స్ ఇవాళ రేపు గాజులున్న ఆడపిల్లని చూసి నేను దాదాపు చాలులు అయిపోయింది. అంటే దాదాపుగా శ్రావణ మాసంలో మొన్న వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం, దైన వ్రతం మాత్రం ఆ రోజు మాత్రం అద్భుతమైనటువంటి అబ్బా ఆ లక్ష్మీదేవులు కనబడ్డారా అనిపించింది ఆ రోజు నాకు. ఆ రోజు మాత్రం మళ్ళీ గంధం, రెండు గదవలకి గంధం, మళ్ళీ గాజులు, ఫుల్ గాజులు, ఓణీలు, గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లూ, అసలు ఆ చీరల వర్ణాలను నేను వర్ణించలేను. అటువంటి చీరలు, కాళ్ళ నిండా పసుపు. నాకు ఎంత బాగుంది అంటే, ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల కాళ్ళ నిండా పసుపు పెట్టుకుంటుందో ఆ ఇంటి కళకళలాడుతుంది, లేదా కలకళలాడుతుంది. కళకళ వేరు, కలకళ వేరు. కలకళ అంటే నాశనం, కళకళ అంటే వృద్ధి. ఇంత మన భాషలో కూడా ఉంటుంది. అలా ఈ పాదాలకి పసుపు పెట్టుకున్న పాదాలు కూడా మంగళ ద్రవ్యం కిందకి ఎక్కువ. అది మంగళ పాదాలు అవి. అటువంటి పాదాలకి విలువ ఎక్కువ. అందుకనే శ్రీపాదం గొప్పదని అంటారు. శ్రీపాదం లక్ష్మీపాదం అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా బంగారము, ఇవన్నీ కూడా మంగళప్రదమైనవి. అలాగే మనము దేవుడికి సమర్పించే నైవేద్యము మంగళప్రదమైనది. అంటే మనం వాసన చూడకుండా భగవంతు సమర్పణ చేయాలి. అవన్నీ కూడా మనం తప్పకుండా ఇవన్నింటినీ మంగళ ద్రవ్యాలు. పట్టు వస్త్రాలు, అలాగే దీక్షా వస్త్రాలు, అగ్నిహోత్రము, బ్రాహ్మణుడు, ఇవన్నీ కూడా మంచి. ముత్తైదువ, అలాగే ముత్తైదువుల్లో మన రెండు రకాలు: నవ ముత్తైదువ, మధ్య ముత్తైదువ, వృద్ధ ముత్తైదువ. వృద్ధ ముత్తైదువ చాలా విశేషం. వృద్ధ దంపతులను ఎవరైతే మనం తీసుకొచ్చి సంతానం కాని వాళ్ళకి, అంటే చాలామంది తెలియదు, ఫలదానం అంటారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం అంటే చాలామందికి ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు. సరే, ఆ పెళ్లి ముహూర్తంలో పెట్టుకుంటారు. పెళ్ళి అనేది ఇప్పుడు అంతా గందరగోళం తయారవుతుంది. చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం మీదకి వస్తారు, చెప్పులు వేసుకొని తిరుగుతుంటారు. పెళ్ళి అవుతున్నప్పుడు సొల్లు కబుర్లు చెప్తుంటారు. కెమెరామెన్లు వచ్చేసి తాళి ఇడిదిప్పు అంటాడు, అడిదిప్పు అంటాడు. అది వేరే విషయం అనుకోండి. అది మళ్ళీ నాకు కోపం వస్తే ఇంకెక్కువ బీపీ పెరుగుతుంది నాకు. ఇది పెళ్ళిళ్ళలో అటువంటి పడిపోండి. మీ బ్రాహ్మడు చెప్పేటువంటి తంతు వినండి, బ్రాహ్మడు చెప్పినటువంటి మంత్రాలను వినండి. హాయిగా మీ జీవితకాలం బాగుంటారు. అవి వినలేదా, అది పాటించలేదా, జీవితాంతం గందరగోళంగా ఉంటారు. ఇది క్లారిటీ. రైట్. ఇప్పుడు ఇంకో విషయం మనకేంటంటే, ప్రస్తుతానికి ఈ మనం చేసేటువంటి పెళ్ళిళ్ళలో మనం చేసేటువంటి నల్ల పూసలు ఇవన్నీ పెడుతున్నాం కదా, ఇవి అత్యంత మంగళప్రదమైనవి. అలాగే విశేషమైనది మంగళ వాయిద్యాలు ఉంటాయి కదా, సన్నాయి, డోలు. అంటే ఇప్పుడు డుంటుంటుంటు కాదు, ఇది తబల, మృదంగము, డోలు, సన్నాయి, ఇవి మాత్రమే మంగళ వాయిద్యాలు. మిగతా మంగళ వాయిద్యాలు కావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇందాక ఏదో బ్రేక్ వచ్చింది నాకు, ఏదో చెప్తూ నేను పక్కకి వెళ్ళిపోయాను. మంగళ ద్రవ్యాలను చెప్తూ అంటే ఆడపిల్ల, అంత అందమైనటువంటి ఆడపిల్లలు గంధం పెట్టుకొని అద్భుతమైనటువంటి అలంకారంతో కనిపించారు. ఈ తర్వాత మళ్ళీ మర్నాడు శనివారం వచ్చేసరికల్లా నా గాజులు లేవు, నా బూజులు లేవు, ఏవీ లేవు. వాళ్ళకి గొట్టం, కింద ఒక గొట్టం, పైన ఒక గొట్టం, చున్నిగుళ్ళు లేనటువంటి దౌర్భాగ్య జీవనాలు. మరి ఇది నా బిడ్డకని చెప్తున్నాను, నా బిడ్డలకు కూడా చెప్తున్న విషయం. ఈ చున్ని లేనటువంటి దౌర్భాగ్యపు మరి తనకేదో నాకు అర్థం కాలేదు. మోడర్న్గా ఉండాలి, వద్దనట్లే. ఈ సొసైటీ మోడర్న్గా ఉండాలి, కానీ ఎంతవరకు సభ్యమైనటువంటి సంస్కారమైన మోడర్న్ ఉండాలి. విదేశీయులు ఎంత మోడర్న్గా ఉంటున్నారో ఆలోచించండి. విదేశీయులు మన సంస్కృతిని పాటిస్తూ మోడర్న్గా ఉంటున్నారు. వాళ్ళు దే ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు వాళ్ళు బ్యూటిఫుల్ కనపడుతున్నారు. మనం మొత్తం కూడా మనం సమస్త అవయవ ప్రదర్శనలో ఉన్నాం మనం. సరే, మళ్ళీ ఇప్పుడు నా మీద కింద కామెంట్ చేసి మన మనోభావాలు దెబ్బతిన్నాయి, కిరణ్ శర్మ గారు ఏంటి ఇలా మాడుతున్నాడు. అందుకే చెప్తున్నాను, నా కూతురు లాంటి వాళ్ళకి చెప్తున్న విషయం. అడ్డమైన ఆడదానికి సగం విప్పుకొని తిరిగి ఆడదాని చెప్పట్లా. ఇది క్లారిటీ. ఇప్పుడు అర్థమైందిగా మీకు. నా కూతురు లాంటి వాళ్ళు వినే వాళ్ళకి మాత్రమే ఇవి పాడుకోండి, మిగతా వాళ్ళకి ఇవి కావు. సింపుల్. నేను మీకంటే తెలియగలను కదా. కాబట్టి ఇలా మంగళ ద్రవ్యాలంటే ఆడపిల్లకు కూడా మంగళ ద్రవ్యమే. అందుకనే ఆడపిల్లకి మీరు తెలుసా తెలియదమ్మా ఎంత విశిష్టమైన పూజ ఉందంటే, మీకు ఇందాక వృద్ధ మహిళల గురించి చెప్తూ మర్చిపోయాను నేను. వృద్ధ దంపతులకి మనం పెళ్ళికి ముహూర్తం పెడుతున్నాం. ఫస్ట్ నైట్ ముహూర్తం ఉంటుంది.
ఫస్ట్ నైట్కి ముహూర్తం ఉంటుంది. దీన్ని వెటకారంగా మాట్లాడుతారేమో, ఫస్ట్ 2 గంటల నిడివి ఉంటుంది, 2 అవర్స్ నిడివి ఉంటుంది ఆ ముహూర్తానికి. ఆ టైంలో మీ ఇద్దరి మధ్యలో శారీరక సంబంధం ఉండాలి. దానికి ముందుగా ఫలదానం ఇస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పిన వృద్ధ మహిళ ఉంటుంది కదా, దంపతులు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకి తప్పకుండా తాంబూలాలు ఇస్తారు. అంటే ఆ పిల్లలు మంచం మీద కూర్చుంటారు. వచ్చిన వాళ్ళకి 2 దంపతులు అమ్మాయి పక్కన చేయి వేసి ఈ 2 దంపతులు కలిపి తాంబూలం ఇస్తారు ఆ దంపతులకి. అటువంటి దంపతి తాంబూలం అంటే అది దంపతి తాంబూలం. కొబ్బరి బొండాలు, ఎక్కువగా దానిమ్మ పళ్ళు, అంటే ఎక్కువ బీజాలు ఉంటాయి, అంటే ఎక్కువ గింజలున్న పండు ఇవ్వాలి, అంటే ఎక్కువ సంతానం అని చెప్పేసి. అరటి పళ్ళు ఇవ్వరు, దానిమ్మ పళ్ళు, బత్తాయి పళ్ళు, నారింద పళ్ళు, ఎక్కువ గింజలున్న పళ్ళు, ఇలాంటి పళ్ళు. ఒకవేళ పనసపళ్ళు కూడా ఇస్తారు, పనసపళ్ళు కూడా ఇస్తారు తాంబూలం, దంపతి తాంబూలంలో. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ నవదంపతులకి బహుసంతానం వస్తుందని అర్థం. ఫస్ట్ నైట్ కూడా ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తాన్ని పాటిస్తే బ్రహ్మాండ సంతానం ఉంటుంది. ఇద్దరు నేనేం చెప్పేవాడంటే సమాజానికి పనికొచ్చే పిల్లలని చెప్పేవాడిని. ఇప్పుడు అలా చెప్పట్లేను, భారతదేశ సమాజానికి పనికొచ్చే పిల్లలు మాత్రం. ఎందుకంటే సమాజానికి పనికొచ్చే అంటే మన పిల్లలు ఇక్కడి నుంచి ఎక్కడో విదేశాలు పోయి అక్కడ సెటిల్ అయిపోయి అమ్మ నాన్న చచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా రావట్లా. చూసాం కమన్నా, ఫోన్లో చూపించేసి శ్మశానాలు అయిపోయిందా, తగలెట్టారా, చచ్చారా, మొత్తం బూడిదైపోయిందా, మేము భోజనం చేస్తాననేటువంటి దౌర్భాగ్యపు 3 కూతుళ్ళట వాళ్ళు చస్తే బాగుండని కోరుకున్నాను నేను. వాళ్ళు 3 వెంటనే చనిపోతే బాగుండు. తండ్రి అంత ఆస్తి దొబ్బి తిని ఆయన శ్మశానం ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళు చూపిస్తే శవం తగలబడిందా అనేటువంటి దౌర్భాగ్య సమాజంలో ఉన్నాం మనం. అందుకనే భారతదేశ సమాజంలో ఉండేటువంటి యోగ్యవంతమైన సంతానాన్ని కంటారు. అటువంటి వృద్ధ దంపతులకి తాంబూలం ఇస్తే, నవదంపతులు తాంబూలం ఇస్తే. కాబట్టి ప్రతిదీ శాస్త్రీయమైనది, సశాస్త్రీయమైనది మాత్రమే నా ధర్మం. కాబట్టి ఈ పండుగ రోజున ఈ యొక్క మీరు అన్నట్టుగా మంగళ ద్రవ్యాలు, అలా మనం మంచం మీద కూర్చొని ఇచ్చేటువంటి పళ్ళు కూడా మంగళ ద్రవ్యం కిందకి వస్తాయి. అలాగే మనం కట్టుకునే కంకణం ఉంటుంది, అది కూడా మంగళ ద్రవ్యం. అలాగే మామిడాకులు మంగళ ద్రవ్యాలు. ఇవన్నీ మంగళ ద్రవ్యాలే. మంగళ ద్రవ్యం కాందేముంది అని మంగళ ద్రవ్యాలు అని చెప్తాను. అది విషయం. ఖచ్చితంగా గురుగారు మనకి రవి బుధుల కలయిక అవుతుంది కదా, దీనివల్ల ఎటువంటి ఏమైనా యోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ రేపు మన 17 నుంచి అనుకుంటుంది కానీ రవి బుధుల యొక్క సంయోగం వల్ల ముఖ్యంగా ఇది బుధాదిత్య యోగం అంటారు దీన్ని. అందులోనే ఇప్పుడు సింహరాశిలోనే కలుస్తున్నారు, ఇద్దరు కలిశారు. రవి బుధులు ఇద్దరు కూడా సింహరాశిలో కలిశారు. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రయోజనం, మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఎవరికి లాభం అంటే ముఖ్యంగా 3 రాశుల వారికి చాలా ప్లస్ పాయింట్. 3కి అంటే ఎవరెవరు అంటే మిథునం, సింహం, కన్య. మిథునం, సింహం, కన్య వారికి, వీరికి అద్భుతమైన ప్రయోజనం. ఎందుకంటే బుధుడు కన్యా రాశికి, మిథున రాశికి అధిపతి, రవి సింహరాశికి అధిపతి. సింహంలోనే రవి గారు కలుగుతున్నారు కాబట్టి సింహరాశి వారికి బంపర్ ఆఫర్. ఇప్పుడు డబుల్ ప్రమోషన్, డబుల్ సంతానం, కవల పిల్లలు పుట్టడం, మంచి వైవాహిక జీవనం. మరి డబుల్ వివాహం అనుకోకండి, సింగిల్ వివాహమే, సింగిల్ వాళ్ళతోనే, బట్ డబుల్ సంతానం ఉంటుంది. అలా డబుల్ బంపర్ ఆఫర్ అంటే భార్య వస్తుంది, భార్య బంగారం కూడా తీసుకొస్తుంది. భర్త ఉంటాడు, భర్త బంగారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం డబుల్ ప్రమోషన్, లేదంటే 2 నెలల్లో తప్పకుండా భార్య భర్తలకి బాబు విదేశాలు మీకు 2 ఏళ్ళు ఉద్యోగం అని చెప్పే అవకాశం. అలా అంటే ధనయోగాన్ని పొందు. అంటే ఈ రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం అంటారు దీన్ని. బుధుడు ఆదిత్య యోగం, మహారాజ యోగాన్ని, మహారాణి యోగాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశి వారికి, సింహరాశి వారికి, మిథున రాశి వారికి చాలా మంచి ప్రయోజనం. సెకండ్ ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకెవరికి బాగాలేదా అంటే సెకండ్ ఇమ్మీడియట్గా కర్కాటక రాశి వారికి. ఎందుకంటే రవికి మిత్రుడు కాబట్టి కర్కాటక రాశి వారికి ప్లస్ పాయింట్ ఇస్తాడు, ధనలాభాన్ని ఇస్తాడు. అలాగే మళ్ళీ ఇక్కడ ధనుస్సు, మీన రాశి వారికి, ఇక్కడ బుధుడికి రవి ఇద్దరికి ప్లస్ పాయింటే. కాబట్టి ఈ రాశుల వారికి కూడా ఈ బుధుడు అక్కడ ఆదిత్యుడు కలిసడం వల్ల, అంటే బుధ ఆదిత్యుడు కలవడం వల్ల ఈ ధనుస్సు ఈ రాశి వారికి. థర్డ్ ప్రియారిటీలో వృశ్చికం, మేషరాశి వారికి చాలా మంచి ప్రయోజనాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ అనేది చెప్పలేం కానీ బట్ ఈ బుధాదిత్య యోగం వల్ల బుధుడికి మిత్రైనటువంటి తుల, బుధుడికి మిత్రైనటువంటి వృషభం, వీళ్ళకి 5th ప్రియారిటీలో ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అలా మనకి ఒక స్టెప్ బై స్టెప్ తీసుకుంటే 1, 2, 3, 4, 5లో ఉండేవాళ్ళు తులా, వృషభ రాశి వాళ్ళని చెప్పవచ్చు. గురుగారు వీళ్ళు ఏమైనా పరిహారాలు పరిహారాలు ఎందుకు, మంచి కలుగుతుందిగా. ఇంట్లో ఏమైనా నిత్య పూజ ఏమైనా ఒకటి ఈ వృషభ తులారాశి వాళ్ళు ఒక్కళ్ళే చేసుకోగలిగితే తప్పకుండా మీరు ఈ రవి అంటే మనకి ముఖ్యంగా చెప్పాల్సింది అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఈ వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు కూడా శత్రు బాధల నుంచి బయటపడే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఏమైనా దానాలు కూడా ఓన్లీ వీళ్ళనే కాదు గురుగారు, అందరూ చేసుకోవచ్చు. మంచి ప్రశ్న అడిగారు. అంటే గోధుమలు దానం చేసుకోవడం, పెసళ్ళు దానం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికైనా వీలైతే వెండి దానం చేసుకోవడం విశేషం. వెండి దానం చేసుకోవడం, దాంతోపాటుగా గోధుమలు, అలాగే మీరు పెసలు ఇస్తారు కదా, పెసలు ఇచ్చేటప్పుడు ఒక ఆకుపచ్చని జాకెట్ ముక్కలో మూటగా కట్టి అవి దానం ఇవ్వడం.
గోధుమల్ని ఒక ఎర్ర వస్త్రంలో కానీ చందనపు వస్త్రంలో కానీ అంటే చందనపు కలర్ వస్త్రంలో కానీ మీరు పెట్టుకొని ఆ గోధుమల్ని మూటగా కట్టి మీరు దానంగా ఇస్తే చాలా మంచి విశేషంగా ఉంటుంది. అలాగే వీలైతే పాలు కూడా దానంగా ఇవ్వడం మంచిది. ఎందుకంటే చంద్రుడికి ప్రీతిగైనటువంటి రవి కాబట్టి తప్పకుండా పాలు దానం ఇవ్వడం వల్ల సంతాన ప్రాప్తి, ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. కర్కాటక రాశి వారు పాలు దానం చేస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఏదైనా పర్టికులర్గా ఈ రోజు ఈ సమయంలో ఇస్తే బాగుంటుంది, వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అని అలా అంటే ఒకటి నేను మళ్ళీ కింద కాంట్రవర్సీ ఏంటంటే ఆ బాపునోడు దుబ్బి తినడానికి దానం ఇవ్వమంటాడు అని చెప్పేసి అంటారు. బ్రాహ్మడికి మాత్రమే ఇవ్వాలి. ఎస్, దానం అనేది బ్రాహ్మణికి మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఏమిటంటే మీకు పుణ్యం కలగడానికి నేను చేసినటువంటి తపస్సుని మీకు ధారపోస్తున్నాను చెప్పేవాడు బ్రాహ్మడు మాత్రమే. ఇంకొకడికి ఆ తపస్సు చేసేటువంటి శక్తి లేదు, ఇంకోటి యుక్తి కూడా లేదు. ఎందుకంటే మరి బాపులను తాగుబోతుంటే అటువంటి చండాల వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, దౌర్భాగ్య దగ్గర వెళ్ళకండి. తాగుబోతున్నటువంటి విధవ బ్రాహ్మడు, దమ్ము కొడుతున్న విధవ బ్రాహ్మడితో వెళ్ళకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాడు విధవతో సమానమే, దౌర్భాగ్యుడే వాడు. మంచి బ్రాహ్మణుడికి ఇవ్వండి. ఇవ్వడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. వాడు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది, తపస్సు అనేది మీకు అంకితం చేసే అవకాశం ఉంటుంది. కనుక బ్రాహ్మడికి మాత్రమే వెండి దానం, వెండి గ్లాస్ దానం, పాలు దానం, పెసర్లు, గోధుమలు వాడికి మాత్రం ఇవ్వండి, బ్రాహ్మడికి మాత్రం ఇవ్వండి. ప్రయోజనం ఉంటుందని గట్టిగా చెప్తాను నేను. ఖచ్చితంగా గురుగారు మనకి గజకేసరి యోగం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అసలు ఈ యోగం యొక్క అర్థం ఏంటి? దీనివల్ల నిజంగా ఐశ్వర్యం లభిస్తుందా? యా, ఆఫ్ కోర్స్. అంటే గజకేసరి యోగం అనగానే తప్పకుండా మీకు యోగం బాగా ఉంటుంది. అయితే ఇక్కడ యోగం అనేది గురుడు ప్రజెంట్గా గజకేసరి యోగంలో ఉన్నాడు. ప్రజెంట్ గజకేసరి యోగం ఉంది. ముఖ్యంగా బాగుంది ఎవరికే అంటే కర్కాటక రాశి వారికే. వాళ్ళు గజకేసరి యోగంలో ఉన్నారు వాళ్ళు. అంటే కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో గురువు ఉండడమే గజకేసరి యోగం. ఈ గజకేసరి యోగం అంటే ఏంటి? గజం అంటే ఏనుగు, ఐరావతము, కేసరి అంటే సింహం. ఈ రెండిటికి ఈ ఏనుగుకునేటువంటి బలము, ఆ యొక్క దర్పము, ఆ నడక, టీవీ, అలాగే ఈ కేసరి సింహానికి ఉండేటువంటి అంటే తనకి అవసరమైనప్పుడే వేటాడుతుంది, అనవసరమైన వేటాడదు. అది తెచ్చిపెట్టుకుందాం, బ్యాగ్ చేసుకుందాం ఉండదు దానికి. అలాగే ధైర్యము, ముందు చూపు బాగా ఉండడం, శత్రువుని గెలవగలిగే స్థైర్యము, ధైర్యం బాగా ఉండడం అనేది గజకేసరి యోగం. అంటే టీవీగా ఉండడం, 10 మందిలో గౌరవం ఉండడం, ఏదైనా సాధించి తీరడం అనేది గజకేసరి యోగం. ప్రస్తుతానికి కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి గజకేసరి యోగం నడుస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి కూడా గజకేసరి యోగం నడుస్తుంది. మీనరాశి వారికి కూడా గజకేసరి యోగం నడుస్తుంది. అంటే ప్రజెంట్గా వీళ్ళకి గజకేసరి యోగం ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మీనరాశి వారికి చాలామంది అనుకుంటారు, ఎక్కడండి నాకు నప్పులు ఉన్నాయి, ఏమన్నా ఇల్లు కట్టినప్పుడు ఎక్కడ పోయింది? మీనరాశి వారి గృహపై చాలా చేశారుగా, నేను చాలామంది చేశానుగా, మరి వాళ్ళందరూ ఇక్కడ పోయినట్టు. ధనుసు రాశి వారికి సంతానం లేకుండా ఎడుతున్న వాళ్ళకి ఈ మధ్య పుత్ర సంతానం అయింది కదా, మరి అలాగే పుత్ర సంతానం అయినా సరే వీళ్ళకి మరో సంతానానికి ప్లాన్ చేస్తున్నారు కదా, మరి పెళ్ళానికి డబుల్ ప్రమోషన్ వచ్చింది కదా, మూడికి మంచి ఆస్తి కలిసి వచ్చింది కదా. నేను ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది నీకు. నా దగ్గర ఉన్నటువంటి 10 మందిని నేను పరిశోధన చేసుకుంటాను. నేను చేసే పరిశోధనలో నాకున్నటువంటి 10 మందిని చూసుకుంటాను. నేను ఊరంతా ఎందుకు చూస్తాను? నేను నాకు ఎవరు పరిచయం, ధనుసు రాశి వాళ్ళు, ఈ 10 మంది ఉన్నారు, వీళ్ళకి ఎట్లా జరిగింది, వాళ్ళని బట్టి అంచనా వేసుకుంటాం. ఇప్పుడు ఎవరు గెలుస్తారనేటువంటి పోలింగ్ తీసుకుంటారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, ఫలానా పార్టీ గెలిచే అవకాశం చెప్తారు కదా. ఎలా చెప్తారు వాళ్ళు? వాళ్ళకున్న ఊళ్ళలోకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో 100 మంది 200 మంది 1000 మంది గెలుస్తారు అంతే. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు అడగరు, అలా అడిగే తీసుకుంటారు, విషయ సేకరణ చేస్తారు. మేము కూడా అంతే. నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఏ రాష్ట్రాల వారు ఉన్నారు, ఎవరెవరికి ఏ లాభాలు కలిగాయి, ఎవరు ప్రయోజనంగా ఉన్నారు, ఎవరు అప్రయోజనంగా ఉన్నారు తెలుసుకొని చెప్తాను. కాబట్టి నాకు తెలిసినంత వరకు సింహరాశి వారికి బాగుంది. రోగం వచ్చిగా పోతారు అనుకున్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా బ్రహ్మాండంగా తిరిగి బట్ట కడుతున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. కర్కాటక రాశి వారికి అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి, అంటే మనం అబ్బా నాకు అమెరికా వెళ్ళే అవకాశం ఉండే పోయింది అంటే, నువ్వు అమెరికా వెళ్తే 10 లక్షలు ఖర్చు అయ్యేది, ఆ 10 లక్షలు మిగిలి ప్లాట్ కొన్నాడు కదా, ప్లాట్ కొన్నాడు వాడు. ఇప్పుడు మరి ఆ ప్లాట్ కొన్నాడికి కర్కాటక రాశి వారికి లాభమా మంచి తేడా? మంచి. ధనుసు రాశి వారికి సంతానం అయింది, మీనరాశి వారికి గృహప్రవేశం అయింది, 6గురిలో 5 గృహప్రవేశం అయింది. అది ఏం చేశారు దగ్గరుండి. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీరికి తప్పకుండా గజకేసరి యోగంలో ఉన్నారు వీళ్ళు, లాభం. గజకేసరి యోగం అంటే తప్పకుండా ధర్మబద్ధంగా భగవంతుడు ఇవ్వాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనము, ఒక మార్పు, జీవితంలో అభివృద్ధిని కలిగించేదే గజకేసరి యోగం. అది వచ్చిన వల్ల తప్పకుండా బాగా ఉంటుంది. నేను సంకల్పం పెరుగుతుంది. దేవుడేమి నీకు ఆకాశం నుంచి ఆయన డైరెక్ట్ వచ్చేసి నేను ఇంటి వాచ్పోయినా లేకపోతే క్యాషియరా వచ్చి నీ ఇంట్లోకి డబ్బులు ఇవ్వడానికి, నీకు అది లోన్ చేసి నీకు సిబిల్ స్కోర్ బాగా ఉంది నేను 2 లక్షలు ఇస్తాను అని చెప్పేసి మెసేజ్ రావడానికి దేవుడు అటు మెసేజ్ పంపడు. దేవుడికి ఎలా ఇస్తానంటే నువ్వు చేసే పనిలో పరిపక్వత, దానికి డబుల్ అంటే 100 రూపాయలు వచ్చే దగ్గర 200 ఇప్పిస్తాడు అంతే ఆయన. అంటే అవతల వాళ్ళు నచ్చుతారు, అరే పలానా కిరణ్ శర్మ చేసిన పూజ బాగా నచ్చింది,
మనం 50,000 అనుకుని ₹1,00,000 ఇద్దామని నాకు డబ్బులు ₹1,00,000 ఇస్తారు. అంటే నా మీద చెప్పుకుంటాను నేను, పక్కోడి మీద చెప్పడం ఎందుకు? సో అలా మనకి డబుల్ లాభం వచ్చే అవకాశం ఉంది. దాని పేరే గజకేసరి యోగం. ఓ పిల్లని చూడడానికి వెళ్తాం, అద్భుతంగా ఉంటుంది ఆ పిల్ల. మనం ఫోటోలు చూసినాకన్నా రియల్గా చూసేసరికి నీలాగా అందంగా ఉంటుంది. ఏమంటారు, అమ్మ నాకు ఈ పిల్లే కావాలి, ఇంకో పిల్ల వద్దు అంటాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, చూడగానే ఫోటోలు చూస్తే కొద్దిగా పొట్టి కనిపించింది, వెళ్ళగానే మహేష్ బాబు లాగా ఉన్నాడు, అంటే వదులుకుంటుందా? అలా అనమాట. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా శుభాన్ని, విజయాన్ని, ఆనందాన్ని కలిగించేది గజకేసరి యోగం. తప్పకుండా అయి తీరుతుంది. శత్రునాశనాన్ని కలిగిస్తుంది, మంచి బుద్ధిని వికసింపజేస్తుంది, విజయాన్ని చేకూరుస్తుంది. అది విశేషం. ఓకే గురుగారు, ఇంకొకటి నీచభంగ రాజయోగం. అసలు ఈ యోగం గురించి చెప్పండి. దీనివల్ల ధన నష్టం అవుతుందా? మీరు చెప్పినటువంటి మాటలు ఉంది నీచ భంగ రాజయోగం. అది గురుడికే ఎక్కువగా కలిసి వస్తుంది. అంటే నీచభంగంలో ఉన్నప్పుడు గురుడు కనుక కొన్ని స్థానాల్లో నీచబడ్డప్పుడు, ఏ గ్రహమైనా సరే, రవి కానీ ఏదైనా సరే, ఈ నీచబడినటువంటి గ్రహాలకి ఆ రాశి యొక్క అధిపతి, ఇప్పుడు సపోజ్ మనకి తులారాశిలో రవి నీచబడ్డాడు, కానీ ఈ తులారాశికి అధిపతి శుక్రుడు కదా, ఈ శుక్రుడు కనుక ఉచ్చ స్థితిలో ఉంటే, అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్, యాక్చువల్గా మీకు అర్థం కాదు, ఇది చాలా మందికి అర్థం కాదు, కానీ నీ రాశిలో తులారాశిలో రవి నీచబడ్డాడు, లేదా మీకు కన్యా రాశిలో శుక్రుడు నీచబడ్డాడు, కన్యారాశి అధిపతి అయినటువంటి బుధుడు అదే కన్యలో ఉంటే నీచభంగ రాజయోగం. అంటే నీచం అనేది భంగం అయిపోయి రాజయోగాన్ని కలిగిస్తుంది. అలాగే మరి బుధుడు కనుక నీచబడ్డాడు, మీనంలో నీచబడతాడు, మరి పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఆ నీచమైనటువంటి ఆ మీనరాశి అధిపతి గురుడు ఉచ్చస్థితిలో ఉంటే నీచభంగ రాజయోగం. బుధుడి నీచబడ్డాడు. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నా మీరు, నా ఇంట్లో మీకు మంచి స్థానం కాదు, శత్రుస్థానం, నీచ స్థానం, దౌర్భాగ్యంలో ఉన్నారా, వీడి ఇంటికి వచ్చాను అనుకుంటున్నారు, కానీ నేను వచ్చేసి సీఎం గారి ఇంట్లో ఉన్నాను సపోజ్, లేదా ప్రధానమంత్రి గారి ఇంట్లో ఉన్నాను నేను. అప్పుడు ఏమనుకుంటారు, ఫలానా కిరణ్ శర్మ ఉంటారు, కిరణ్ శర్మ ఉంటున్నావా, కిరణ్ శర్మ ప్రధానమంత్రి ఉన్నాడమ్మా, నీకు తెలియదా? అంటే నీచభంగ రాజయోగం. నీచభంగం అయిపోయింది ఇక్కడ, అంటే నీకు యోగం కలిగిందని అర్థం. నీచభంగ రాజయోగం, నీచభంగం అయిపోయి రాజయోగం కలిగిందని అర్థం. అంటే ఆ రాశి యొక్క అధిపతి ఎక్కడైతే నీచబడిన గ్రహం ఉందో, ఆ రాశి అధిపతి ఉచ్చస్థానంలో కానీ శుభస్థానంలో కానీ శుభగ్రహాలతో ఉంటే నీచ భంగము కలిగి రాజయోగాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు రవి తులలో నీచ స్థానం, కానీ ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో మీనంలో ఉంటే నీచభంగ రాజయోగం కలిగి అద్భుతమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం, గృహయోగం, ధనలాభం, సంతాన యోగం, ఐశ్వర్యము, శత్రునాశనాన్ని కలిగిస్తుంది. శస్త్రచికిత్స అనారోగ్యం కూడా శస్త్రచికిత్స లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది సరే, ఆల్రెడీ డాక్టర్లు చెప్పారు కదా. అంటే మొన్న మధ్యన చూశాను నేను, ఒక ఇద్దరు డాక్టర్లు వచ్చేసి కంపల్సరీగా మీకు ఆపరేషన్ అని చెప్పారట. తర్వాత ఒక 1 వీక్ తర్వాత రండి అని చెప్పగానే 1 వీక్ తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళకంటే సీనియర్ ఇంకో డాక్టర్ వచ్చాడు, ఒక ఆయన టెస్ట్ కోసం వచ్చేసి, ఏంది ప్రాబ్లం అంటే, ప్లాన్ సార్ వీళ్ళకి అప్లై చేయదు, ఇంకేదో సంథింగ్ ఆపరేషన్ అంటే, వీడికి ఆపరేషన్ ఎందుకురా, పక్కన ప్రాబ్లం ఉంది, ఆ చిన్నది వచ్చేది రా అని చెప్పేసి ఎక్స్రే తీస్తాడు. అయితే జూమ్ చేసేసరికి ఏందిరా, వీడికి ఇక్కడ ఈ పేగు పక్కన చిన్న కురుపు అయింది, దానికి ఆపరేషన్ ఎందుకురా, అక్కర్లేదు, ఒక టాబ్లెట్స్ వేసుకోండి, ₹100 టాబ్లెట్స్ తగ్గిపోతుందని చెప్పాడు. వాడు వేసుకున్నాడు, 1 వీక్ తర్వాత వచ్చాడు, తగ్గిపోయింది వాడికి. వీళ్ళు పెట్టినటువంటిది, వీళ్ళు డాక్టర్లే, ఆయన డాక్టరే, వీళ్ళు అనుకున్నారు దానికి పుండ్ అయిందేమో, దాన్ని కట్ చేసేద్దామని వీళ్ళ ప్లాన్, ఆ కురుపు కట్ చేద్దామని. ఆయన తెచ్చి అది పక్కకి సైడ్కి వచ్చేసింది, అది మీకు అది అతుక్కున్నట్టు కనబడ్డది, ట్యాబ్లెట్ వేసుకొని కరిగిపోద్ది అన్నాడు. వాడు వేసుకున్నాడు, కరిగిపోయింది, అది ఆయనకు ఆపరేషన్ అక్కర్లేదు. ₹1,00,000 మిగిలాయి, చర్మం కోత మిగిలింది, టైం మిగిలింది, 1 వీక్ టైం ఉద్యోగం పోకుండా నష్టం వచ్చేకుండా ఉంది. అంటే దీన్నే నీచభంగ రాజయోగం అంటారు. ఎగ్జాంపుల్ అంటే వాడు పడుకోవాలి 1 వీక్ హాస్పిటల్లో, బ్యాంకులోంచి కొంత వసూలు వెళ్ళిపోతుంది, 1 వీక్ ఇక్కడ, 1 వీక్ హాస్పిటల్, 1 వీక్ ఆబ్సెంట్, ఇంట్లో వాళ్ళందరూ కూడా కిందికి పైకి రావడం, అందరి ఫోన్లు, బాగున్నాడా చచ్చాడా, బాగున్నాడా చచ్చాడా, వీళ్ళు అడగడాలు, అంటే పరామర్శ, ఇవన్నీ అయ్యేసరికి వీడికి తలనొప్పి, బొప్పి కడుతుంది, ఎంత ఒక 1 మంత్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా పోతుంది. ఆ డాక్టర్ వల్ల నీచభంగ రాజయోగం కలిగి, నీకు ఏం లేదా పాప డిశ్చార్జ్ అయ్యి వాడు మన్నాడు హాస్పిటల్, ఏంటో నువ్వు వచ్చావు అంటే నాకేం లేదా తగ్గిపోయిందని అంటాడు. సింపుల్ లాజిక్. అంటే దీన్ని ఇలాగనే నీచభంగ రాజయోగాలు జరుగుతాయి. ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు అటువంటి ప్రమాదాల నుంచి బయటపడతాం మనం. ధనయోగం కూడా బాగుంటుంది. సపోజ్ మీకు మొన్న జూలై 2వ తేదీ సంథింగ్, జూలై 7వ తేదీ సంథింగ్, ఒకళ్ళకి దుబాయ్లో ఒక ఆయన, దుబాయ్లో ఉండే అతనే ఎప్పుడు లాటరీలు కొంటున్నాడు. ఆ రోజున సేత్పతి వాళ్ళ పేరు కూడా చెప్తాను, సేత్పతి ఆ పేరు, సీతాని సంథింగ్ పేరుంది. అది జూలైలో జరిగిన సంఘటన, ఇది క్లారిటీగా ఈనాడు పేపర్లో వచ్చింది. వాడు రోజు కొంటాడు టికెట్, అంటే రోజు ₹100 పెట్టి కొంటాడట. ఇన్నేళ్ళ నుంచి కొంటున్నాడు, 10 ఏళ్ళ నుంచి కొంటున్నాడు. ఈరోజు నేను మా భార్య పేరు ఉందని చెప్పేసి వాడు భార్య పేరు కొన్నాడు టికెట్. 32 కోట్లు వచ్చాయి వాడికి, 32 కోట్ల రూపాయలు ధనం వచ్చింది లాటరీలో, బంపర్ ఆఫర్. మొత్తం కటింగ్ 26 కోట్లు వచ్చింది వాడికి, 26 కోట్లు. సేత్పతి అనుకుంటా ఆ పేరు, సేత్పతి ఆ పేరు కొన్నాడు ఆయన. అంటే అది నీచభంగ రాజయోగం.
అప్పటిదాకా వారి నీచ గ్రహాల ప్రభావం ఉంది. ఆ రోజు మాత్రం ఆవిడ భార్యకి నీచభంగ రాజయోగం కలిగి అదృష్టం తలకెత్తికుంది, బ్రహ్మాండంగా ఉన్నారు, కలిసి వచ్చింది. వీటినే నిజభంగ రాజయోగాలు అని చెప్తుంటారు. ఓకే గురుగారు. ప్రజెంట్ ఇది ఏ రాశుల వరకు ఉంటుంది అట్ గురుగారు? ప్రెసెంట్కి ఇప్పుడు ఎవరికైనా సరే అంటే నీచబడిన ఒక్కొక్క జాతకంలో ఉంటుంది. అది ఇప్పుడు జాతకంలోనే నీచబడ్డ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఆ గ్రహాలు నీచబడితేనే నీచభంగ రాజయోగం. సపోజ్ నా జాతకంలో రవి నీచలో ఉన్నాడు, నాకు నీచభంగ రాజయోగం ఎందుకు ఏర్పడింది? నాకు తులలో వృశ్చికంలో తుల రాశిలో నాకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి వెంటనే నాకు నీచభంగ రాజయోగం అయిపోయింది. రవి శుక్రుడు కలిసి ఉన్నారు నాకు, శుక్రుడి స్వక్షేత్రం కాబట్టి నీచభంగ రాజయోగం కలిగింది నాకు, అలా ఇబ్బంది లేదు. అలా ఆ ప్రతి రాశికి ప్రతి వేరువేరుగా ఉంటుంది. ఒకళ్ళకి అని చెప్పడానికి అది కుదరదు. జాతకం ప్రకారం జాతకాలు చూడాలని తప్పకుండా సంప్రదించవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే గురుగారు. గురుగారు ఇంకొకటి, మనకి గురువు ఉచ్చ స్థాయిలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు ప్రెసెంట్గా మీకు గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, అంటే కర్కాటకంలోనే ఉచ్చస్థితిలో ఉన్నాడు ఆయన. అంటే ఎవ్రీ ఇయర్ ఉంటాడు. ఇప్పుడు ప్రెసెంట్గా 31వ తారీఖు వరకు, ఎప్పుడు అక్టోబర్ 31 వరకు ఆయన కర్కాటకంలోనే ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉంటాడు. తర్వాత నవంబర్ నుంచి ఆయన మళ్ళీ సింహంలోకి వెళ్ళి ఫిబ్రవరి నుంచి మళ్ళీ కర్కాటకంలోకి మళ్ళీ ఉచ్చస్థితిలోకి వస్తాడు. కాబట్టి తప్పకుండా వీరికి కర్కాటక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు బలంగా ఉంటాయి. గురుడు ఉచ్చస్థితి వల్ల ధనయోగము, సంతాన యోగం, ముఖ్యంగా వివాహ యోగం బాగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కొన్ని దేశాల్లో వీసా సంబంధ సమస్యల వల్ల పెళ్ళిళ్ళన్నీ కూడా ఆయా దేశాల్లో వీడియో రూపకంలో తల్లిదండ్రులు కానీ ఇతర బంధువులు చూసుకునే దౌర్భాగ్యత ఏర్పడింది. వీసా లేకపోవడం, వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాలనే భావంతో పెళ్ళిళ్ళన్నీ అక్కడే అయిపోయి, అందుకే పంతుల్లో కూడా పాపం అన్ని రకాల మైనస్ తప్ప లాభాలు లేకుండా పోయినాయి. గృహప్రవేశాలు లేకుండా పోయినాయి, పెళ్ళిళ్ళు లేకుండా పోయినాయి. ఆ మహానుభావులు కొంతమంది దేశాల అధినేతల వల్ల మాకు పెళ్ళిళ్ళు లేవు, పేడాకులు లేవు, ఏవి లేవు, అంటే చేయించేవి. అలాంటి పరిస్థితి మాకు. అలాగే ఈవెంట్ చేసేవారికి లేదు, సన్నాయి వాళ్ళకి లేదు, వంట వాళ్ళకి లేదు, పాపం క్యాటరింగ్ వాళ్ళకి లేదు, హాల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇలా కొంతమంది అంటారు కదా, వేరే దేశమోడు చేసిన పనులు మనకి ఎఫెక్ట్ పడుతుందంటే ఇదే. దీన్నే ఒక రకంగా చెప్పాలంటే కాలసర్ప దోషం అంటారు దీన్ని, ఇటువంటి దౌర్భాగ్య జాతకంలో. కాబట్టి ఇక్కడ మీకు గురుడు వచ్చేది వల్ల వివాహం జరిగి తీరుతుంది ఖచ్చితంగా. వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, అలాగే గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యము, ఇలాంటివన్నీ గురుడు వచ్చేసి ఉన్నప్పుడు జరిగేటువంటి శుభయోగాలని చెప్పవచ్చు. అలాగే కొంతమందికి భార్యాభర్తలకి ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడం వల్ల ఈ సమయంలో వారిద్దరిని కదిలించి కూర్చోబెట్టి మనం మాట్లాడగలిగితే తప్పకుండా వాళ్ళిద్దరి మధ్యలో కూడా సఖ్యత పొందుకొని ఉండే అవకాశం ఉంటుంది. ఎవరెవరికి ఉంటుంది ఇది ఈ యొక్క యోగం అనేది? ధనుస్సు, మీనము, వృశ్చికము, మేషము, తర్వాత మీకు కర్కాటకము, సింహం, ఈ రాశుల వారికి తప్పకుండా ఈ గురుడు అత్యంత యోగాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. నెగిటివ్ వచ్చేసి మిథునం అండ్ కన్య అండ్ తుల, వృషభ రాశి వారికి పెద్దగా యోగించేటువంటి అవకాశం ఏం లేదు. అవయోగం కాదు కానీ యోగించేటువంటి అవకాశం కష్టం. దర్ ఇస్ నో ప్లేస్. సో నథింగ్ బట్ ఇక మైనసేగా. సో మైనస్ ఏం లేదు, బట్ ప్లస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మైనసేగా, అదనమాట. కాబట్టి ఈక్వాలిటీ అంటే సంధిలో ఉందని చెప్పవచ్చు, అలా అనమాట. మిగతా రాశుల వారికి మాత్రం ఈ యొక్క గురుడు ఉచ్చస్థితి వల్ల మంచి ధనయోగాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని చాలా బలం కలిగించే అవకాశం, మాట తీరు బాగా ఉంటుంది, మాట పొందిక బాగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, ఈ మీన రాశి వారికి అయితే అద్భుతమైనటువంటి యోగాలు అని చెప్పవచ్చు. అంటే మీన రాశికి పంచమ స్థాన గురుడు ఇప్పుడు, అలాగే కర్కాటకానికి జన్మస్థ గురుడు. చాలా మంది అంటారు జన్మస్థ గురుడు రోగాన్ని ఇస్తారని చెప్తారు. రోగం ఇచ్చినా సరే ధైర్యాన్ని, ధనాన్ని, కార్యసిద్ధిని, వ్యవహార లాభాన్ని కలిగిస్తాడు ఉచ్చస్థితిలో కాబట్టి. అదే మామూలు రాశిలో కనుక రాశిలో అంటే లగ్నంలో గురుడు ఉంటే, రాశిలో గురుడు ఉంటే జన్మస్థ గురుడు అంటారు. ఒక కర్కాటకం కాకుండా వేరే ఎక్కడున్నా సరే, కర్కాటకం, మీనం, ధనుసులో తప్ప ఈ గురుడు ఎక్కడ రాశిలో ఉన్నా, స్వక్షేత్రంలో ఉంటే, జన్మరాశిలో ఉంటే అది రోగాన్ని కలిగిస్తాడు. ఈ మూడు రాశుల వారికి ప్రభావాన్ని నెగిటివ్ ఇవ్వడు, పాజిటివే. మీనానికి, ధనుసుకి, కర్కాటకానికి తప్పకుండా పాజిటివ్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది జ్యోతిష్కులు అంటే నేను మిథునం, మైథునం, నేను మాంసం తింటా, నేను వామాచార పూజ చేస్తా, నాకు వాడక్కడ ఎయిర్పోర్ట్లో కలిశాడు, వీడు నాకు ప్రధానమంత్రి నాకు ఇక్కడ పక్కన బాత్రూమ్ దగ్గర కలిశాడు అని చెప్పే కొంత జ్యోతిష్కులు ఉంటారు. ఇదంతా ట్రాప్, అదంతా ఎక్కడ కూడా ఉండదు, అది హైలీ ఇంపాసిబుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని నక్షత్రాలను బట్టి, నిదార్ద్ర నక్షత్రం మిథున రాశి, నువ్వు నెక్స్ట్ సీఎం అవుతావు, నువ్వు 10 రోజులు వెయిట్ చేయి చెప్తా ప్రమాణ స్వీకారానికి, ఇవన్నీ నేను వింటూ ఉంటాను. అదంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, డాంబికమైనటువంటి జ్యోతిష్య పరిశీలన ఇక్కడ కుదరదు. రెండవది, ఎవడైతే తప్పుడు పనులు చేస్తూ నేను ఇలాగే చెప్తాను, మద్యపానం చేసి ఇప్పుడు బాటిల్ పెట్టుకొని చేస్తాను అంటే అది విన్నవాడికి మరి అటువంటి వ్యక్తుల్ని ఎలా మీరు ఇంటర్వ్యూ చేస్తారో నాకు అర్థం కాదు. సో ఒక సశాస్త్రీయమైనటువంటి పద్ధతి నుంచి పక్కకు వెళ్ళిపోయి కేవలం ఎంజాయ్మెంట్గా చూసి, అంటే వాళ్ళని ఎంటర్టైన్మెంట్గా చూసేటువంటి వ్యక్తులుగా మారిపోయారు. అవన్నీ కూడా ఆ వామాచార పద్ధతులు, మందుగొట్టు, నువ్వు దూరం ఉన్నప్పుడు పూజ చేస్తా, నీకు ఆడవాళ్ళు రజస్సులు ఉన్నప్పుడు నేను పూజ చేస్తానండి, ఈ యోని పూజలు, ఆ పూజ చెప్పేసి నాకు చాలా కంప్రమిస్తుంది నాకు. ఎందుకంటే
అధర్మం నా జ్యోతిష్ శాస్త్రాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తూ నీ ఉనికి కోసం నీ గొప్పతనం కోసం బాత్రూమ్ పక్కన ప్రధానమంత్రి నాకు వెయిట్ చేశాడు, చావుకోతే నాకు ఎవరితో నన్ను అడిగింది, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అవన్నీ కూడా నేను వాటిని ఉపేక్షించే ప్రయత్నం చేయదు. ఎందుకంటే దౌర్భాగ్యపు జ్యోతిషాలు అలాంటి వాళ్ళు చెప్పేటువంటి ఇక్కడ కుదరదు మీకు. కాబట్టి సశాస్త్రమైనటువంటి పద్ధతి ద్వారా చెప్పేటువంటి జ్యోతిష్ శాస్త్రమే గొప్పది. అందుకే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి గ్రహణం ఇప్పుడు ఇలా చేయండి, ఈ మీనంలో గురుడు అంటే అలా ఉంటాడు, గురుడు కర్కాటకంలో గురుడు ఉచితలో మీకు యోగాన్ని ఇస్తాడు, ఇవన్నీ కూడా కొన్ని పద్ధతులు వేరు. ఏ రాశుల వారికి ఏ జన్మ నుంచి జన్మ నక్షత్రం ఏమిటి, జన్మలగ్నం ఏమిటి, అంతర్దశ ఏమిటి, మహార్దశ ఏమిటి, అష్టకవర్గం ఏమిటి, షష్ఠి అంశ, సప్తమింశాంశ, ఖవేదాంశ, షడ్బలాలు, షోడశ వర్గులు, షష్ఠి అంశాలు, ఇవన్నీ చూసుకొని చెప్పాలి తప్ప మీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్పేది కాదండి. నేనే పరిపూర్ణంగా చెప్పట్లేదు, ఎన్ని చెప్పాడు కాబట్టి నేను గొప్ప అనుకోకండి. నేను చదువుకుంది ఒక స్పూన్, సముద్రంలో చదువుకుని స్పూన్, దాన్ని మీకు ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పగలుగుతా విత్ అథెంటికేషన్, విత్ గ్రంథంలో ఉన్న విషయం చెప్పగలుగుతాను. నేను ఈ గ్రంథంలో పురాణ పుస్తకం ఇలా ఉంది అని చెప్పగలిగేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి సశాస్త్రమైనటువంటి జ్యోతిష్కుల్ని మీరు నమ్మండి తప్ప ఇష్టం వచ్చినట్టుగా మీరు నమ్మి సమస్యలు తెచ్చుకోకండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు. గురుగారు మీరు కొన్ని రాశుల వారికి అసలు న్యూట్రల్ ఉంది అన్నారు కదా, పాజిటివ్ అయితే లేదు అని చెప్పి, వాళ్ళు ఏమైనా పూజలు చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా. వీరు పూజలు అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా, గురు జపం చేయించుకోవాలి, గురుగ్రహ జపం చేయించుకోవాలి. దానికి 10,000 15,000 ఖర్చు అవుతుంది. లేదు మా వల్ల కాదు, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోండి. గురుగ్రహ అష్టోత్తరం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, శనగలు దానంగా ఇచ్చుకోవడం, బియ్యం కూడా దానంగా ఇచ్చుకోవడం వల్ల ఈ యొక్క గురుడి యొక్క దోషం అంటే మిథునానికి కన్యకి, వృషభానికి తులకి కొద్దిగా అంటే గురుడు నెగిటివ్ లేడు కానీ పాజిటివ్ లేడుగా, ఆ పాజిటివ్ కలగడానికి తప్పకుండా ఇవి చేయండి అని చెప్తున్నాను. విధానం చేసుకుని మంచిది. డబ్బు ఉంది జపం చేయించండి, ఇంకా డబ్బు ఉంది 11 మంది బ్రాహ్మణులు పెట్టేసి నవగ్రహ హోమం చేయించండి, దాంట్లో గురుడికి ప్రత్యేకంగా హోమం చేయించే ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు. గురుగారు మనకి పోలాల అమావాస్య అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అసలు ఇది ఎప్పుడు వస్తుంది, ఆ రోజు ఒక విశిష్టత ఏంటి? పులాల అమావాస్య అనేది మనకి శ్రావణ మాసంలో అమావాస్యని పులాల అమావాస్య అంటారు. అంటే ఇది పశువుల యొక్క పండగ, పశువులకి పండగ. అంటే మన సంక్రాంతికి చేస్తుంటారు కదా ఆంధ్ర ప్రాంతంలో కూడా, అలా మనకి ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకంగా చేయడం ఎందుకంటే అక్కడ పంట చేతికి వస్తుంది. ఇక్కడ మనకి ఈ తెలంగాణ వైపు ప్రాంతంలో కొంత ఈ రోజున పొలాల అమావాస్య రోజున ఈ యొక్క చేస్తుంది. ఎందుకంటే కోతలకు వస్తాయి, నెక్స్ట్ కోతలు స్టార్ట్ అవుతాయి కాబట్టి, అంటే శ్రావణం వెళ్ళిపోయి భాద్రపద ఆశ్వయంలో కోతలు స్టార్ట్ చేస్తారు, కార్తీకంలో పంట చేతికి వచ్చేస్తుంది మళ్ళీ. కాబట్టి అలాంటి పంట కోసమని ఇప్పటికే సిద్ధం చేసుకుంటారు ఈ యొక్క పశువుల్ని. అఫ్కోర్స్ మేకలకి, పక్షులకి, కోళ్ళకు కూడా పూజ చేస్తారు. అంటే నెమ్మలికి పూజ చేస్తారు. కొన్ని తమిళనాడు ప్రాంతాల్లో కోడికి పూజ చేస్తారు. కోడి పుంజికి కూడా పూజ చేసే లక్షణం అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశలో చూసుకుంటారు. మీకు ఒక సినిమా ఉంది, ఏ సినిమా ఆయనది, ఎవరు మన ఫేమస్ అపరిచితుడు హీరో ఉంటాడు కదా, పేరు అపరిచితుడు హీరో ఉంటాడు, విక్రమ్ గారు ఒక సినిమా తీశారు. ఇది బ్యాంక్ రాబరీ తీస్తుంటాడు. బ్యాంక్ రాబరీ వస్తే ఒక కోడి పరిగెత్తుకుని వచ్చేసి మల్లన్న సినిమా, రైట్, ఆ కోడి గుడి అని చెప్పి చెప్తారు కదా. ఆ కోడి కారణం ఏంటంటే మీరు చాలా మంది సినిమాని కోడి వరకే చూశారు, కానీ కోడి అంటే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అంతర్ముఖంగా లోపల ఉన్నటువంటి అనేక భావాలని బయట చూపించి శత్రువుని పసిగట్టగలిగే తత్వం ఉండేదే ఆ యొక్క కోడికి ఉంటుంది. దాన్ని ఇండైరెక్ట్ తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి రూపంగా తీసుకొని, అందుకే సుబ్రహ్మణ్య స్వామిని కోడి పుంజి కూడా పూజ చేస్తారు ఎక్కువ కూడా. అది మీకు బాగా తెలుసుకోవాలి మీరు, కోడి పుంజ ఆకారం. అలాగే మీకు మనకి భారతంలో మనకి కృష్ణుడి కూడా అవతారాన్ని చూపించేది ఒక అవతారంలో బొమ్మ ఉంటుంది. దాని కోడి పుంజు, నెమలి, పాము, గుర్రము, ఈ ఒంటె, అలాగే ఆవు, ఈ రూపాలన్నీ కలిపి ఒక రూపం ఉంటుంది. అలాగే మనకి ఇంకోటి శరభ అనేటువంటి స్వామివారు ఉంటారు, శరభేశ్వరుడు ఉంటారు. శరభేశ్వరుడు కూడా ఆయన కూడా అనేక రకాల గుర్రము, ఏనుగు, ఆవు, సింహము ఈ ఆకారంతో వచ్చేసి నరసింహస్వామి కోపాన్ని కంట్రోల్ చేస్తాడు ఈ శరభేశ్వరుడే. సో ఇవన్నీ కూడా మనము తెలియదు చాలామందికి, ఏమిటేమిటో ఉంటాయి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలిగా, గ్రంథాలు చదవాలిగా. ప్రతి ఒక్కదానికి టెక్నాలజీ ఆధారపడకూడదు. ఆ టెక్నాలజీ కూడా నా ధర్మశాస్త్రంలోంచి వచ్చింది మాత్రమే. ఏ ధర్మశాస్త్రంలో? అధర్వణ వేదము. అధర్వణ వేదంలో పుష్పక విమానము, ఎలా నువ్వు ఆ టైం బాంబు తయారు చేయొచ్చు, ఎలా అణుబాంబు తయారు చేయొచ్చు, అనేక విషయాలు. ఒక ఆయుధంతో అవతల వాళ్ళని ఎలా పొడవుస్తే, ఎక్కడ పొడిస్తే వాడు చస్తాడు, చిన్న పొడుపుకి చస్తాడు. మీకు చాలామంది తెలియదో, చిన్న గుండు సైతో ఈ ప్రాంతంలో కనుక గట్టిగా లోపలికి పొడిస్తే ఒక అంగంలో వాడు దాదాపుగా 5 నిమిషాలు చనిపోతాడు. 5 నిమిషాలు కనబడకుండా ఉంటుంది. చిన్న గుండు సుత్తో ఒక అరగంగంలో లోపలికి నొట్టి చేస్తే, అలాగే ఉంచితే ఆ గుండు పైన ఉంచితే ఆక్సిజన్ కంట్రోల్లో ఆక్సిజన్ అంతా చనిపోతాడు. అది కూడా మనకు అధర్వణ శాస్త్రంలో ఉంది. అంటే ఇలా లేదు, ఏ రకంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసినటువంటి బాంబులు తయారు చేసినా,
పక్కడోడు అవి తయారు చేసిన, ఈ జామర్ తయారు చేసిన, అవతలి వాళ్ళకి మనం కనబడకుండా జామర్ అంటారు చూసినా, ఆ జామర్ అనేది అదృశ్య రూపక ఇంధన వాయువేగంతో వెళ్ళేటువంటి ఆయుధం. అదృశ్యం అది ఉంది, ఛాయారూప ఆయుధం దాని పేరు. అది కనబడదు, అది పొగలా ఉంటుంది. అది అవతల మేఘం అనుకుంటాడు. అది వేగం ఎంత తెలుసా? 1600 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది అధర్వణ వేదంలో చెప్పబడింది. ఛాయాయుధం దాని పేరు. దానివల్ల ఒకేసారి 1,00,000 మంది తలలు నరికేయచ్చు. ఒకేసారి 1,00,000 మంది తలలు నరికేయచ్చు. దానికి ఎగ్జాంపుల్ కృష్ణ పరమాత్ముడు 7 తాడి చెట్టు ఒకేసారి, రాముడు ఒకే బాణంతో 7 తాడి చెట్టు ఒకసారి నడికాడు. అదేమి జోక్యం కాదు. మీరు ఇప్పుడు ఎత్తున్నటువంటి బాణాలు వేస్తే, బాంబు వేస్తే ఎట్లా అయితే బ్లాస్ట్ అయిపోయి ఉందో చచ్చిపోతున్నారో, ఆయన బాణం కూడా అంత పదునైనది, ఆ వేగంతో వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఆ విషయాన్ని, నా రామాయణాన్ని ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయకండి. మీ ధర్మాలు అలాంటివి లేవు, కానీ మా ధర్మంలో మంచి కోసం ఉపయోగించేటువంటిది ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటివి మనకు అంటే అవతల వాళ్ళని నొప్పించకుండా చేసేటువంటి ఆయుధాలు. బట్ ఇలాంటి మన పూజలు పునస్కారాలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా మేము ఇందాక అడిగినట్టు ప్రశ్నకు సమాధానం, ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అని అడిగితే, ఎటువంటి ఉపాయాలు? ఇప్పుడు మీరు అడిగినటువంటి పోలేరమ్మ, పొలాల అమావాస్యకి ఈ అమ్మవారిని పూజించడం వల్ల, అంటే కొత్తగా ఈ పోలేరమ్మని పూజించడం, అంటే పొలాల అమావాస్యని పోలేరమ్మగా, పోతులమ్మ పోలేరమ్మగా పూజిస్తూ ఈ పశువుల్ని పూజించి, పశువులకి దాన పెట్టడం, పశువుల్ని పాలకు పసుపెట్టడం, ఆవులను పూజించడం, ఎద్దుల్ని పూజించడం, ఎద్దులు గిట్టలు కట్టడం, అంటే సంక్రాంతి చేసే పూజలు మళ్ళీ ఇక్కడ శ్రావణ మాసంలో కూడా చేసుకునేటువంటి పరమ పవిత్ర పండుగ. ఈ అమావాస్యలో చేసి మర్నాడు నుంచి లక్ష్మీ దేవతలకు పూజిస్తారు. అంటే వాళ్ళ బతకడానికి, జీవనం బతకడానికి, జీవనం ఏంటి వాళ్ళు బతక అనుకుంటారు పాపం. వాళ్ళు బతకడం కాదు, మనల్ని అందరినీ బతికించేటువంటి రైతు దేవుడు, వాళ్ళ దేవుడిని పూజ చేసుకునేటువంటి పండుగ పొలాల అమావాస్య. మనందరం బతుకుండాలంటే రైతు తనకు తానుగా చేసుకుంటున్నాను, నా పూజ నేను చేసుకుంటున్నటువంటి భ్రమలో ఉన్నాడు పాపం. నీకోసం కాదు రైతునైనా, మందని బతికించడానికి నువ్వు చేస్తున్న పూజ సుసంపన్న వాళ్ళని కోరుకుంటున్నాను. అందుకే రైతులందరికీ దండం పెడుతున్నాను నేను. అదే కులం మొత్తం నాకు అక్కర్లేదు, ప్రతి రైతుకి శిరస్సు వంచి నమస్కరిస్తూ వాళ్ళందరూ కూడా అటువంటి పూజలు చేసుకొని ఈ పోలేరమ్మ పండుగగా చేసుకుంటారు. పోలాల అమావాస్య రోజు చేసేటువంటి పూజ ఇది. అదే రోజున పోలేరమ్మకు పూజ చేసి, ఆ పోలేరమ్మ పూజ ఏంటంటే బొమ్మలు తయారు చేస్తారు. అంటే దేవత బొమ్మలు తయారు చేసి అన్ని గుట్టలు పెట్టేసి పిల్లలతో హారతి ఇప్పించి పూజ ఇప్పించేసి సంస్కృతి సంప్రదాయం నేర్పిస్తారు. అలా చేసేసి వాళ్ళకి దిష్టి తీసేసి వాళ్ళకి నైవేద్యాలు పెట్టి పిల్లలకు పంచుతారు. ఇలా పోలేరమ్మ పూజ కూడా చేసుకొని పిల్లలకి నైవేద్యాలు పంచిపెట్టి, అంటే మంచి బలవర్ధకమైన ఆహారాన్ని పెడతారు. రాగి జావ, జొన్న సంకటి, సజ్జ సంకటి, సజ్జలు పెట్టడం, మొలకెత్తిన గింజలు పెట్టడం, ఇవి నైవేద్యాలు పెడతారు. పిల్లలు ఏంటి, చెక్క బొమ్మలు తయారు చేస్తారు కదా, బొమ్మలు మామూలుగా పిండి బొమ్మలు, అది ఆ బొమ్మలు వీళ్ళు తయారు చేపిస్తారు. వీళ్ళతో చేపించి ఆ నైవేద్యం మేము పెట్టిన నైవేద్యం అంటే వాళ్ళు తినేస్తారు. అది మనం పెడితే వాళ్ళు తినరు. వాళ్ళు అలా తినేసి అది పోలేరమ్మగా అమ్మవారికి సమర్పణ చేసినట్టుగా భావించి ఇక్కడ పోలేరమ్మ పూజని, ఇక్కడ పొలాల అమావాస్య రోజు అమ్మవారిని పూజించి లక్ష్మీప్రదమైందిగా అందరూ పశువులకి పూజ చేయడమే ప్రత్యేకమైనటువంటి పొలాల అమావాస్య. ఆ మరుసటి రోజు నుంచి ఇక కోతలకో ఇంకా అవి పెరగడానికో ఇంకా వాటి ఉపయోగం స్టార్ట్ అవుతుంది, బండ్లు కట్టడం అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా పూజ చేసుకుంటారు వాళ్ళు. ఓకే గురుగారు, మనకి రాఖీ పూర్ణిమ వస్తుంది కదా, మనకి ఆగస్ట్ 28వ తారీఖు. ఆ రోజు యొక్క విశిష్టత ఏంటంటే, ఎందుకంటే అది పండుగలాగా అందరూ జరుపుకునే ఒక ఇది కాబట్టి దాని యొక్క విశిష్టత మీ మాటల్లో తెలియజేస్తారా? ఇక్కడ చాలామందికి ఏంటంటే అద్భుతమైనటువంటిది, ఇక్కడ చాలామందికి అనుబంధానికి ప్రతీకగా చెప్తున్నటువంటి విషయమైనా, ఒక కూతురు తండ్రి కట్టేటువంటి ఆచారం ఉంది, చెల్లికి అక్కకి అన్నదమ్ములకు కట్టేటువంటి ఆచారం కూడా ఉంది. ఇది ఆచారం వెనుక ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటంటే, నేను కూడా నీకు తోడున్నా అని చెప్పేటువంటి మనోధైర్యం. అంటే ఆడపిల్లందరూ ఏమనుకుంటారంటే మగపిల్లాడు ధైర్యం కదా, అన్న తోడు ఉండాలి, తమ్ముడు తోడు ఉండాలి అనుకుంటారు కదా. ఇక్కడ వ్యతిరేకంగా ఏంటంటే బధ్నామి దక్షిణ హస్తే, అంటే నీ చేతికి కడుతున్నాను ఈ యొక్క రక్షణ, నీకు ఎప్పటికీ రక్షణ ఉంటా అని చెప్పడం. ఇది చాలామంది తెలియదు ఆ విషయం. షీఈస్ గివింగ్ ఏ ఫుల్ గ్యారంటీ, ఎండ్ ఆఫ్ ది లైఫ్, ఎంటైర్ ద లైఫ్, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అని చెప్పేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఆత్మీయత అనుబంధం. దక్షిణామి బద్నామి దక్షిణ హస్తే, నీకు రక్షణ కడుతున్నా నేను. నా రక్షణ వల్ల ఎలాగైతే బలిచక్రవర్తికి స్వామివారి విష్ణుమూర్తి కట్టినటువంటి ఒక బంధం. యాక్చువల్గా బలిచక్రవర్తి రాక్షసుడు, కానీ విష్ణు అంటే చాలా అత్యంత అభిమానం, చాలా అభిమానం, ఆయనకి మంచి రాక్షసుడు అనమాట. అయితే ఆయన్ని బలిచక్రవర్తికి దానాలు ఇస్తూ ఒక్కసారి ఒక్క టైంలో ఆయన నేనే గొప్పని, లాస్ట్కి నేను దేవుడికి కూడా నేను దానం ఇచ్చే స్థాయిలో అని చెప్పేసి కొంత అహంకారం వస్తుంది. అహంకారంతో పాపం చెడ్డోడు అయిపోతుందని చెప్పేసి ఈయన వామనుడు వేషంలో వచ్చేసి, నాయన నాకు ఇవి కావాలి అంటే అనుకుంటాడు, వచ్చినోడు తక్కువడేం కాదు నారాయణుడే, మరి ఏం కావాలంటే 3 అడుగుల జాగ కావాలంటాడు. సరే తీసుకోవాలంటే ఎక్కడుందని చెప్పి ఒకటి ఆకాశం వైపు, ఒకటి భూమి మీద పెడతాడు, ఇంకోటి ఎక్కడ పెట్టాలంటే నా ఎత్తున పెట్టంటాడు. అంటే దానానికి కూడా ప్రతీకగా చెప్తారు బలిచక్రవర్తిని. చెప్తే ఆయన పాతాళానికి తొక్కేసి పాతాళ రాజు చేస్తాడు ఆయన, అంటే నాగలోకానికి రాజుగా చేస్తాడు బలిచక్రవర్తిని.
ఆయన చంపడు. ఆ లోకానికి అధిపతి ఎవరంటే బలిచక్రవర్తి, పాతాళానికి. అయితే అక్కడ ఆయన కడతాడు రక్షణ. నాకు ఎప్పుడు నా తోడుండాలంటే ఆయన కడతాడు, రక్షణ కడతాడు. ఎలాగైతే బలిచక్రవర్తికి తన బంధంతో రక్షణ కట్టి నేనున్నా నీకు ఎప్పటికీ ఆ స్వామివారు ఆయనకి రక్షణ ఇచ్చాడో, అలాంటి రక్షణ, అటువంటి ఆ బంధనానికి రక్షణ ఏదైతే ఉందో, బలం ఉందో, అటువంటి దానికంటే బలమైనది నేను ఇచ్చే రక్షణ నీకని చెప్పేసి ఆ సోదరుడి కట్టేటువంటి రక్షాబంధనం. అంటే విష్ణుమూర్తి కంటే కూడా సంకల్పం గట్టిదిగా ఉంటూ ఆయన కంటే గొప్పగా నేను కడుతున్న రక్షణ, ఎప్పటికి నీకు తోడుంటా, నేను ఎప్పటికైనా ఏ సమస్య వచ్చినా నా చెప్పుకో అని చెప్పేసి ఆ చెల్లి, ఆ సోదరి, ఆ కూతురు తండ్రికి, అన్నదమ్ములకి ఇచ్చేటువంటి ఒక మహాబద్ధమైనటువంటి ఒక రక్షణ. కాబట్టి దాంట్లో ఒక అనుబంధానికి ప్రతీక అది. ఏదో మన పైన వచ్చేసి నేను వెండి రాఖీ కట్ట, ఆ రాఖీ కట్ట, దానికి విలువ లేదు. 9 పోగుల దారానికి 3 ఎరుపు, 3 పసుపు, 3 ఆకుపచ్చని రంగుతున్నటువంటి ఆ 9 పోగుల దారాన్ని ఒక చిన్న మామిడాకు కట్టి దాన్ని రక్షణగా కట్టడం తప్ప, తీసుకొని మెరుపులుగా ప్లాస్టిక్ తీసుకొచ్చేసి అదేదో వెండి రాఖీలని, స్వస్తికి రాఖీలని, ఓం రాఖీలని అవి కట్టడం కాదండి. ఇదే రక్షాబంధనం, దాన్ని పూజ చేసి కట్టడం. అలాగే ఈ రోజున మనకి ఉపాకర్మని చేస్తుంటారు. 9 పోగుల జంధ్యాన్ని బ్రాహ్మణులు వేసుకుంటారు. జంధ్యం మార్చుకునేటువంటి పౌర్ణమి కూడా చెప్తూ ఉంటారు. దానికి రక్షాబంధన రోజే జంధ్యాన్ని మార్చుకుంటారు. కొత్త జంధ్యాల పౌర్ణమి అంటారు దాన్ని. ఆ జంధ్యం మార్చుకోవడం కూడా ఈరోజు చేసుకోవాలి. అదే ఈరోజు కొంతమంది చోట్ల ఉపాకర్మ చేస్తారు, అంటే కొన్ని హోమాలు చేసుకుంటారు. బ్రాహ్మణులలో ఉపాకర్మని చేస్తారు, అది చేసుకునే ప్రయత్నం. అలాగే ఈరోజు చేసేటువంటి దానాలకి విశిష్టత. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరెవరైతే రక్షాబంధనం అయిపోయిన తర్వాత వేద పాఠశాలకు వెళ్ళి, వేద పాఠశాలలో నుండి వేద పండితులు అంటే వామనులు అంటే చిన్నపిల్లల వేద పండితులకి ఏం తెలియదు. పెద్దోళ్ళు అయితే నాకు నా పెళ్ళ ఉంది, నాకు బంగారం కావాలి, నాకు అది కావాలని కోరుకుంటాడు. ఆ చదువుకున్న చిన్నపిల్లలకి నువ్వు ఇచ్చేటువంటి వస్త్రం, నువ్వు ఇచ్చే జపమాల, నువ్వు ఇచ్చే ఆసనం, నువ్వు ఇచ్చే వెండి గిన్నె, వాడు ఎంత ప్రేమ అంటే అమ్మాయి నాకు గిన్నె వచ్చింది ఆచమనం చేసుకో, వాడు కేవలం నా ఆసనం, నా జపమాల, నా గ్రంథం, వీటి మీద ఫోకస్ చేస్తాడు వాడు. అటువంటి పిల్లలకి వెళ్ళి వాళ్ళతో వేద ఆశీర్వచనం తీసుకొని, అటువంటి వాళ్ళందరూ వామనులు, వాళ్ళ ద్వారా ఆశీర్వచనం తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యమైనటువంటి అవసరాల కోసమైనటువంటి ధనము, ఆ పాఠశాల కోసము ఆసనాలు, వెండి పాత్రలు వాళ్ళకి ఇస్తే అద్భుతం. మీ ఇంటిలో ఆ సంవత్సరం పాటు దేనికి లోటు లేకుండా ఉండే అవకాశం, ఆ వేద ఆశీర్వచన ఫలితం ఈరోజు తీసుకోవాలి మనం తప్పకుండా. ఈ జంధ్యాల పౌర్ణమి రక్షాబంధన అయిన తర్వాత ఇంట్లో స్వీట్ తిని మధ్యాహ్నమో సాయంకాలమో వేద పాఠశాల వెళ్ళండి, లేదా వేద పాఠశాల విద్యార్థులందరినీ, ఆ పెద్దవాళ్ళందరినీ పిలిచి మీ ఇంట్లో వేద పారాయణం చేసుకొని ఆ ఆశీస్సులు తీసుకుంటే ఆ జన్మాంతం మీకు శుభయోగం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. దాని ప్రత్యేకత ఇది. రక్షాబంధనం అంటే అద్భుతమైనటువంటి బంధానికి ప్రతీక. ఎటువంటి ప్రతిబంధకాలు లేనటువంటి రక్షణగా నీకు ఉండగలిగేటువంటి శక్తిని ఇచ్చేది నీ సోదరి అని అర్థం. ఆ సోదరిని ఎక్కడా కంటతడి పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత సోదరుడి మాత్రమే. ప్రతిదానికి వెన్నంటి ఉండడమే అనుబంధాలు. మన ధర్మంలో ప్రతి పండగలు కూడా అనుబంధం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అలాగే ఆడపిల్ల మొన్న వెళ్ళింది కదా, శ్రావణమాసాలు వెళ్ళింది, మొన్న నేను ఒక ఎపిసోడ్ అనుకున్నాం, శ్రావణ పట్టి పెట్టి వెళ్తుంది కదా, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు పౌర్ణమికి వస్తుంది. పౌర్ణమికి రానండి ఎవరు అన్నారా, నేనేమన్నా నేను ఇబ్బంది పెట్టారా, 1 మంత్ ఇక్కడ ఉన్నావు కదా, ఒంట్లో బాగుందా? తక్కువలు గారు వీళ్ళందరూ కూడా మహాముదుర్లు వీళ్ళు. ఇవన్నీ అన్న తెల్ల వంకలు పెట్టేసి మళ్ళీ వీడు పౌర్ణమి అయిపోయిన తర్వాత మరునాడు తెల్లని దిప్పడానికి వెళ్తాడు, వీడు తమ్ముడే వెళ్తాడు, అంటే బావ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. అక్కడ మళ్ళీ పరిస్థితులు జాగ్రత్త ఉన్నారా, 2 రోజులు ఉంటాడు వీడు, అంటే జాగ్రత్త ఉన్నాడా, బావ మంచి చూసుకుంటున్నాడా, ఇద్దరికి భేదాలు వచ్చాయా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు వచ్చి చెప్తాడా బాగానే ఉన్నారు, ఇంట్లో అంతా బాగుంది. ఇట్లా ఎంక్వైరీలు ఇవన్నీ అంటే ఆడపిల్లని ఇచ్చాము వదులుకోరు, అన్నిటినీ పరిశీలిస్తారు. ఇది అంటే పరోక్షంగా ఇటువంటి కారణాలు చాలా ఉంటాయి. కాబట్టి అందుకనే ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి వ్యవస్థ వేరు. ప్రతి ఇంట్లో కొన్ని పొరపాటు జరుగుతుంటాయి. అందరిప్పుడు మా తమ్ముడు మంచోడు కాదండి, నా 2 ఎకరాలు దుబ్బేశాడు, మా చెల్లెలు తక్కువది కాదండి, అది భర్త వచ్చిన తర్వాత తెలిపోయింది. మరి తాత్కాలికమైనవిరా ఇవన్నీ కూడా. శాశ్వతమైనది అనుబంధం. ఒక కడుపులో పుట్టాం మనం. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. ఎవరో ఒకరు తప్పు చేశారుగా, ఆ తప్పు చేసిన ఒప్పుకోండి. దానికి ఇంత దరిద్రం, 2 ఎకరాల పొలం కోసం నా సొంత తోడబుట్టినని పోగొట్టుకుంటానా అని ఆడపిల్ల అనుకోవచ్చు, చెల్లెని వదిలిపెట్టుకోవడానికి మొగోడు అనుకోవచ్చు. తండ్రి తప్పు చేశాడు, ఓకే రైట్, ఏదో తప్పు చేసి చేరుకొని తప్పు చేశాడు, తండ్రిని వదిలిపెట్టుకుంటామా? కాదు కదా. తల్లి తప్పు చేసింది వదులుకుంటామా? ఇవి అందుకే దేవుడు మతిమరుపు ఇచ్చాడు మనకి, మర్చిపోయే బుద్ధిని కూడా ఇచ్చాడు. కాబట్టి ఆ మర్చిపోయి మళ్ళీ అటువంటి దౌర్భాగ్యపు స్థితి కలగకుండా ఆనందాన్ని పొందుకోవడానికే ప్రతీకగా మన పండుగలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది, ప్రధానమైనది సోదరీమణులకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే పండుగ, ఆడవాళ్ళు వసూలు చేసుకునే పండుగ కూడా ఈ రాఖీ పౌర్ణమి. ఇవ్వండి, మీరు 1,00,000 ఇస్తే 10 లక్షలు వస్తాయి, 10,000 ఇస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. ఇది ఖాయం, నా జీవితంలో ఇది నిజం, 100% గ్యారెంటీ. మా అన్నదమ్ములందరూ కూడా మేము మా అక్కకి గొప్ప చెప్పుకోవట్లేదు, అది వసూలు చేసుకుంటుంది గ్యారెంటీగా. అది తక్కువది కాదు, మా దగ్గరికి వచ్చేసి ఎవరి దగ్గర ఎంత వసూలు చేసుకుంటారు అంత వసూలు చేసుకుంటారు. నో మొహమాటం.
ఆ, అక్కడ పెళ్ళాము అడగపోయినా సరే ఉమ్, నాకేంట్రా ఇంత ఇచ్చావు నువ్వు, నాకు ఇచ్చావా అని అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉమ్, వసూలు రాజులే వాళ్ళు, ఆడోళ్ళు. ఇవ్వండి, మంచిదే, ఎంత ఇస్తే ఎంత మంచిది. ఏం అడుగుతుంది, ఎంత అడుగుతుంది, నీ ఆస్తి అయితే అడగదు, ఉమ్, నీ ఆస్తి మొత్తం అడగదు, నీ ఇంట్లో నీ బంగారు, నీ పెళ్ళాం బంగారు అయితే అడగదు, ఎంతో కొంత అడుగుతుంది, ఇచ్చేయి పర్వాలేదు, మళ్ళీ నీకు 10 వస్తుంది, ఇది మాత్రం గ్యారంటీ. అనుభవంలో చెప్తున్నా, ఇవ్వండి పర్లేదు. 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ మనస్ఫూర్తిగా ఇవ్వండి తప్ప ఉన్నది మొత్తం ఊడ్చేయకండి మళ్ళీ. ఉమ్. అంటే ఇంట్లో కూతురు నీకుంది, నీ పెళ్ళాం ఉంది, అది ఒక ఇంటి ఆడపిల్లే కదా, దాన్ని కాపాడిన బాధ్యత మనదే కదా. ఇక్కడ ఉన్నది ఊడ్చి ఇవ్వకండి, ఉన్నంత తప్పకుండా ఇవ్వండి అని చెప్తున్నాను నేను. సంతోషంగా ఇవ్వండి, సరిపోతుంది. ఖచ్చితంగా. తప్ప దానికోసం వసూలు చేసుకునే ప్రయత్నం కాకుండా అనుబంధాన్ని వసూలు చేసుకోండి. ఎక్కువ ప్రేమను లాక్కోండి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకు మితిమీరిన ప్రేమను లాక్కోండి, అనుబంధాన్ని లాక్కోండి. మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ అక్కని చూడాలనిపించాలి, మళ్ళీ 10 రోజుల్లో చెల్లి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ 10 రోజుల్లో అన్న దగ్గరికి రావాలి, తమ్ముడి దగ్గర రావాలన్నటువంటి బంధాన్ని, ప్రేమని పెంచుకోండి. అద్భుతంగా ఉంటుందనే విషయం నేను చెప్తున్నాను, మర్చిపోకండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.